స్మార్ట్ సిటీలో సంచలనం సృష్టించిన సరోగసి కథ ముగిసినట్లేనా? ప్రలోభ పెట్టి భయపెట్టి 9 నెలలు నరకం చూపారన్న బాధితురాలి ఆవేదన అరణ్యరోదనేనా? కమిటీ కళాయాపన కోసమేనా? ఏదీ తేల్చకుండానే ఎలాంటి చర్యలు లేకుండానే కథ కంచికి చేరబోతోందా? సంచలనం సృష్టించిన ఆ సంఘటన బట్టబయలై నెల రోజులవుతోంది. సంఘటన తీవ్రతను బట్టి ఈపాటికే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. విశాఖ నగరంలో పద్మశ్రీ ఆసుపత్రి యాజమాన్యం తనకు నిర్బంధ సరోగసి నిర్వహించారన్న బాధిత మహిళ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు లేకపోవడం చర్చనీయాంశమైంది. విశాఖ కేజీహెచ్లో స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ సుధా పద్మశ్రీ నగరంలోని తన ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళకు నిర్బంధంగా సరోగసి నిర్వహించారనే ఆరోపణలపై డీఎంఈ అధికారులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పెద్ద దుమారమే రేగుతోంది. నాగలక్ష్మి అనే మహిళకు తనకు తెలిసిన వారికి పిల్లలు లేరని, అండాన్నిస్తే 20,000 ఇస్తారని, అదే గర్భం దాలిస్తే 3 లక్షలు ఇస్తానని ఓ మహిళ ఆశ చూపింది. ఆర్థిక కష్టాలు తీరుతాయనే ఆశతో ముందుకొచ్చిన నాగలక్ష్మికి డాక్టర్ పద్మశ్రీ మార్చి 22న సరోగసి చేశారు. 15 రోజుల పాటు తన పర్యవేక్షణలో ఉంచుకున్నారు. 3 లక్షల ఆశ చూపడంతో ఆ మహిళ అద్దె గర్భాన్ని మోయడానికి సిద్ధపడింది. అయితే 22 సంవత్సరాల వయసుకే 3 పిల్లల తల్లి కావడం, దీనికి తోడు గర్భంలో 2 పిండాలుండడంతో నాగలక్ష్మి అనారోగ్యం పాలైంది. ప్రాణం మీదకొచ్చేలా ఉండడంతో గర్భస్రావం చేయాలని కోరింది. అయితే అప్పటికే ఆమెకు 20,000 చెల్లించడంతో పాటు సరోగసి ప్రక్రియకు పెట్టిన ఖర్చు కింద ఆసుపత్రి యాజమాన్యం 3 లక్షలు డిమాండ్ చేసింది. ఆసుపత్రి నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు భర్తను వెంట పెట్టుకుని గర్భస్రావం కోసం ఆసుపత్రిని ఆశ్రయిస్తే తిప్పి పంపించారు. పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా వారు సకాలంలో స్పందించకపోవడంతో బాధితురాలు మహిళా సంఘాల్ని ఆశ్రయించింది. మహిళా సంఘాలు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగడంతో అక్రమ సరోగసిపై చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాల్ని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కి తరలించి గర్భస్రావం నిర్వహించారు. అక్రమంగా బిడ్డ కావాలనుకున్న దంపతులు నాగలక్ష్మితో 3 లక్షలకు మాట్లాడుకుని ఒప్పంద పత్రం చూపించాకే సరోగసి చేశానని డాక్టర్ పద్మశ్రీ సమర్థించుకున్నారు. దళిత మహిళకు అక్రమంగా సరోగసి నిర్వహించిన డాక్టర్ పద్మశ్రీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆదేశించడంతో వివాదం మరింత వేడెక్కింది. 5 సభ్యుల కమిటీ నివేదిక సమర్పించినా ఎలాంటి చర్యలు లేకపోవడంపై అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. మరోవైపు ఐసీఎంఆర్ నిబంధన ప్రకారమే సరోగసి నిర్వహించారని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సమర్థిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం సరోగసి నిర్వహించినప్పటికీ ఆర్థిక లావాదేవీలతో కూడిన నిర్బంధ సరోగసి చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోకపోవడంపై దుమారం రేగుతోంది. తనతో పాటు మరో 18 మందికి పద్మశ్రీ ఆసుపత్రిలో అక్రమ సరోగసి చేస్తున్నారని బాధిత మహిళ బహిరంగంగా చెప్పినా ఎలాంటి విచారణ చేపట్టలేదు. మరోవైపు గర్భం దాల్చేందుకు ముందుకొచ్చిన మహిళలెవరో తమకు తెలియదని, ఒక బిడ్డను ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యంతో 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నామని బయాలజికల్ పేరెంట్స్ చెప్పడం చూస్తుంటే సరోగసి దందా భారీగా జరుగుతోందన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. దీంతో బాధిత మహిళ గర్భంలో ఉన్న 2వ పిండం ఎవరిది, దానికి ఆసుపత్రి యాజమాన్యం ఎంత వెల కట్టిందో విచారణ జరపాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళపై చర్యలు తీసుకోకపోవడం, ఆమె ఎవరనేది రహస్యంగా ఉండడంపైన అనుమానాలొస్తున్నాయి. విశాఖ కేంద్రంగా అక్రమ సరోగసి దందా వెనుక చాలా మంది భాగస్వామ్యం ఉందనే విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.